ఆంధ్రప్రదేశ్ కాషాయ దళంలో అధ్యక్ష పదవి కుర్చీ కోసం కుస్తీ మొదలైంది. ఆశావహులు ఎవరికి వారు ఢిల్లీ లెవెల్లో లాబియింగ్ చేసుకుంటున్నారు. అయితే పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు వినిపిస్తోంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిన సమయంలో త్వరలోనే అధికార ప్రకటన ఉండవచ్చని భావిస్తున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ అంశం పార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ ఏపీ శాఖ అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతలు ఎవరు? అధిష్టానం వ్యూహమేంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. కమలనాథులు ఏపీలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే పనిలో ఉన్నారు. బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్నారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటిస్తున్న బీజేపీ త్వరలో రాష్ట్ర చీఫ్ను నియమించనుంది. గత ఎన్నికలకు ముందు సోము వీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించింది. కొత్త అధ్యక్షుడి నియామకానికి అప్పటి నుంచే హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. ఏ సామాజిక వర్గ నేతను ఎంపిక చేయాలనే అంశంపై తొలుత ఓ అంచనాకు వచ్చి అందుకు అనుగుణంగానే తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై పార్టీలో పెద్ద కసరత్తే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కాషాయ దళం గేరు మార్చాలనే నిర్ణయానికి అధినాయకత్వం వచ్చింది. పార్టీని బలమైన శక్తిగా మార్చే క్రమంలో జిల్లా అధ్యక్షుల ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు రాష్ట్ర చీఫ్ ఎలక్షన్పై దృష్టి పెట్టింది. గత ఎన్నికల ముందు పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించింది. అప్పటికి టీడీపీ బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు చేసుకోవాలన్న అవగాహన కూడా లేదు. తెలుగుదేశం ఎన్డీఏలో కూడా చేరలేదు. ఆ సమయంలో పురంధేశ్వరి వ్యూహాత్మకంగా వ్యవహరించి టీడీపీ జనసేనతో జట్టు కట్టడంతో రాష్ట్రంలో కూటమి ఏర్పాటైంది. సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీ చేసి వైసీపీని మట్టి కరిపించాయి. పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు. దీంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించి కొత్త నేతకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాషాయ దళం రాష్ట్ర చీఫ్గా కొత్త నేతకు బాధ్యతలు ఇవ్వచ్చు. అయితే ఈసారి కమ్మ కాపు కులాల నేతలకు అధ్యక్ష పదవి ఇవ్వరని పార్టీలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. కూటమిలోని తెలుగుదేశం జనసేన అధ్యక్షులు ఈ రెండు కమ్యూనిటీల వారే. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను వేరే సామాజిక వర్గానికి అప్పగించాలని హైకమాండ్ భావిస్తోంది. తెలంగాణలో బీసీకి అధ్యక్ష పదవి ఇస్తే ఆంధ్రప్రదేశ్లో మరో వర్గం నేతకు పగ్గాలు అప్పగించే అవకాశముంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి పనిచేయడంతో ఈ సామాజిక వర్గాలకు అవకాశం లేదు. దళితులు లేదా వేరే సామాజిక వర్గం నుంచి అధ్యక్షుణ్ణి ఎంపిక చేయాలని కూడా హైకమాండ్ భావిస్తోందని సమాచారం. అయితే ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఇది సాధ్యమవుతుందా లేదా అన్నది చూడాలని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్సీ టీవీఎన్ మాధవ్ పేరు కూడా ప్రధానంగా తెరపైకి వచ్చింది. ఈ నేతకు గతంలోనే పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది సాధ్యం కాలేదు. మాధవ్ తండ్రి పివి చలపతిరావు కరుడుగట్టిన కాషాయవాది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇస్కా సునీల్ పేరు వినిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ కూడా ఇతన్ని సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీ మోర్చాల సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సునీల్ కు పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. టాప్ లీడర్లలో కొందరు ఈయన పట్ల సానుకూలంగా ఉన్నారట. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేస్తే ఈ పేరును పరిశీలించే అవకాశం ఉంది. ఇక జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విశాఖ నార్త్ శాసనసభ్యుడు బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ వీరు మాత్రం ఎక్కడా బయటపడటం లేదు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. దీంతో కొందరు నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపడం లేదు. అయితే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. దీంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంటుందన్న ఉద్దేశంతో ఢిల్లీలో కొందరు లాబియింగ్ చేసుకుంటున్నారు. వచ్చే వారం రాష్ట్ర అధ్యక్ష పదవిపై పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
పెద్దల డెసిషన్ ఎలా ఉంటుందోనని ఏపీ బీజేపీ వర్గాలు ఉత్కంఠగా చూస్తున్నాయి.